కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల విద్యుత్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగే మేడే ఉత్సవాలలో పాల్గొని వారు జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల విద్యుత్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలలో పాల్గొని వారు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అనుబంధ సంఘాలకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఐఎన్టీయూసీకి కూడా కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీముల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆజాద్ అలీ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, నాయకులు చింతమల్ల రమేష్, అబ్దుల్ రహీం, వీరన్న నాయక్, బైరు వెంకన్న, పోలగాని బాలుగౌడ్, బండారు వెంకన్న, అన్నమయ్య రాము, నరేందర్ నాయుడు, కోడి శివ, పంతంగి దశరథ, చొక్కయ్య, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, రాపర్తి శ్రీను, టీఎస్ఈ సంఘం నాయకులు దశరథ రెడ్డి, బూర్గుల వెంకన్న, వీరుమల్లు, రాము తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వారు ఈరోజు ఇక్కడ జెండా ఎగరేసి వారు ఈరోజు కార్యక్రమం చేసినారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈరోజు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఐఎన్టీయూసీ యూనియన్ సంబంధించి దశరథ రెడ్డి గారు రీజనల్ సెక్రటరీ, అదేవిధంగా బూరుగుల వెంకన్న డివిజన్ ప్రెసిడెంట్, వీరమల్లు గారు డివిజన్ సెక్రటరీ, తర్వాత బూరుగుల వెంకన్న గారు నాయకుడు, మన చొక్కే గారు, మిగతా అందరు నాయకులకు కూడా పేరు పేరున ఈరోజు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1886లో ఆ రోజు షికాగో పట్టణంలో కార్మికులకు పనిదినం దాన్ని చేయాలనే ఆలోచనతో ఆ రోజు వారు సమ్మె చేసి ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేసినారు. ఆ రోజు 1886 షికాగో పట్టణంలో మొదలుపెట్టిన ఈ కార్మిక ఉద్యమం మొత్తం ఒక దేశంలో కాదు ప్రపంచం యావత్తు కూడా ఈరోజు మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే కింద వర్కర్స్కి గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు చేస్తూ పోతున్నాం. మన సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. ఎట్లయితే వ్యవసాయం చేసి ఒక వ్యవసాయదారుడు మన భోజనం ప్లేట్ మీద భోజనం పెడతాడో, అదేవిధంగా ఒక కార్మికుడు ఈరోజు ప్రతి విషయంలోనూ ఒక పెన్ను కావాలన్నా, ఒక సెల్ ఫోన్ కావాలన్నా, ఒక బట్ట కావాలన్నా, ఏదైనా కానీ కార్మికులు లేనిది ఈరోజు మన జీవనం కానీ మన సమాజంలో కానీ నడవని పరిస్థితి. అట్లాంటి కార్మికులను ఈరోజు మనం గౌరవించుకోవడం, వారిని ఐక్యతగా ఉంచుకొని వారి విషయాల్లో అన్ని రకాలుగా పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఐఎన్టీయూసీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉండడంతో పాటు రేపు కట్టబోయే కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి కూడా ప్రత్యేకమైన ఆఫీస్తో పాటు ప్రత్యేకమైన వారికి గుర్తింపు ఉంటుంది. నాన్నగారు ఏ విధంగా అయితే అనుబంధ సంస్థలు సేవాదల్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఇట్లాంటి అనుబంధ సంస్థలు ఐఎన్టీయూసీ కూడా చాలా కీలకమైనది. వారిని కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ జిల్లాలో అన్ని రకాలుగా ఆటో యూనియన్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఏదైతే మన నిర్మాణ కార్మికులు కావచ్చు, ముఠా మేస్త్రి కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.